హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు నేను 5 మినిట్ క్యాండిల్‌లో ఏ విధంగా అనాలిసిస్ చేయాలని నేను చెప్తాను. ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు సపోర్ట్ అవుతది. సో అలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతదనమాట ఛానెల్. సో అందుకోసం మీకు కంపల్సరీగా ప్రతి వీడియోకి లైక్ చేయండి. ప్రతి షార్ట్స్‌కి లైక్ చేయండి. నేను ఎడ్యుకేషన్ పర్పస్‌గా ఎంతో కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మీకు అందిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో, తను లైవ్ అకౌంట్‌లో చేశాడు. సో, కంప్లీట్‌గా 8/6 8 ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 6 విన్నింగ్ రేషియో అన్నమాట. సో, టోటల్‌గా 80% వరకి యాక్యురసీ ఉంది. సో, ట్రాప్ కోర్స్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, తను ఈ ట్రేడ్స్ అన్నీ ట్రాప్ బేస్ పైన తీసుకోవడం జరిగిందన్నమాట. సో, కంప్లీట్‌గా మీరిక్కడ చూడొచ్చు. సో, ట్రాప్ బేస్ పైన తీసుకున్నాడు. సో, ప్రతీదీ ఇక్కడ మనకి స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా తను విత్‌డ్రాల్ కన్ఫర్మేషన్స్ కూడా మనకిక్కడ స్క్రీన్‌షాట్ చేయడం జరిగింది. సో, డెఫినిట్‌గా మనం ప్రాక్టీస్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకొని అంటే ఇప్పుడు జనరల్‌గా అందరూ కొన్ని కండిషన్స్ మీద వర్క్ జేస్తారు. సో, రివర్సల్ గాని, లేకపోతే కంటిన్యూయేషన్ గాని, రీటెస్ట్ గాని, సో, మనం అన్నిట్లో చేయాలని రూల్ ఏమి ఉండదు. సో, ఒక కండిషన్‌ని పట్టుకొని మనం ప్రాక్టీస్ చేసినా గూడా యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు తను కంప్లీట్ ఓన్లీ ట్రాప్ మీనే వర్క్ జేశాడు. ప్రాక్టీస్ చేశాడు. సో, అలాగే లైవ్ మార్కెట్‌లో గూడా బాగా వర్క్ అవుతుందని జెప్పేసి తనిక్కడ చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా ఒక కండిషన్‌ని మనం మాస్టర్ అవ్వాలి. సో, స్ట్రాటజీస్ అయినా గూడా దీనికి రిలేటెడ్ స్ట్రాటజీస్ అయితే మనకి ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. సో, ఇండికేటర్ బేస్డ్ పైన ఉన్న స్ట్రాటజీస్ వర్క్ అవ్వవు. సో, ఇండికేటర్ యూజ్ చేసినా గూడా మీరు ప్రైస్ యాక్షన్‌ని కంబైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను 5 మినిట్ క్యాండిల్‌లో నేను ట్రేడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను ఒక ఎఫ్‌ఎస్‌జీ కన్ఫర్మేషన్‌ని అలాగే లిక్విడిటీ గ్రాబ్‌ని నేను ఇక్కడ మనం కన్ఫర్మేషన్‌గా యూజ్ చేసి నేను ట్రేడ్ తీసుకోను. బట్ ఇక్కడ నేను ప్రైస్ యాక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఓవరాల్‌గా మనకిది 5 మినిట్ క్యాండిల్ అన్నమాట. సో, ఇప్పుడు తీసుకోబోయే ప్రతి ట్రేడ్ 5 మినిట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి ఎప్పుడైతే మార్కెట్‌లో చూడొచ్చు మీరిక్కడ కంప్లీట్‌గా ఒక హైయర్ లో క్రియేట్ చేస్తూ మార్కెట్ ఈ విధంగా చూడండి. మీకు ఇక్కడ హిట్ అవుతుంది. ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్‌గా ఉన్న హైని హిట్ అయిపోయింది. సో, అది ఒక మంచి సప్లై ఏరియా అని కూడా అనొచ్చు. సో, హిట్ అయిన తర్వాత మనకిక్కడ మార్కెట్‌లో ఎఫ్‌ఈజీ కన్ఫర్మేషన్ అనేది మనకిక్కడ దొరికిందన్నమాట. సో, ఎస్ఎంసీలో అయితే మనకి ఆహ్, ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. అలాగే ఏదైతే ఇండ్యూస్‌మెంట్ అని ఉంటుంది. సో, మనకి ఆ ఇండ్యూస్‌మెంట్ అనేది గ్రాబ్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ ఒక లిక్విడిటీని గ్రాబ్ చేసిన తర్వాత ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇచ్చే ఒక కన్ఫర్మేషన్. అది ఎఫ్‌ఈజీలో ఎఫ్‌ఈజీ మనం మెయిన్‌గా యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ అదన్నమాట. అంటే ఎస్ఎంసీలో యూజ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో, ఆ రీజన్స్‌ని బేస్ చేసుకొని మనం ఎఫ్‌ఈజీని అనేది యూజ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఇది ఓటీసీ అన్నమాట. అంటే లైవ్ మార్కెట్‌లో నేను చెప్పిన ఈ కండిషన్ అనేది ప్రాపర్‌గా అనేది అది ఎప్పుడు జరుగుతుంది. ఆ బేస్ పైన కూడా ట్రేడ్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ లేదా ఎస్ఎంసీ మాత్రమే ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో, మీకు ఎస్ఎంసీ అర్థం కావాలన్నా ఫస్ట్ ప్రైస్ యాక్షన్ తెలిసుండాలి. సో, ఆ తర్వాత మనం ట్రేడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరిక్కడ చూడొచ్చు నేను కొంత ఫార్వర్డ్ కూడా చేశాను. సో, కంప్లీట్ 5 మినిట్ క్యాండిల్‌లో చూసినట్టయితే లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఫార్వర్డ్ కూడా చేశాను. సో, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రైస్ యాక్షన్‌ని. సో, అక్కడ ప్రీవియస్‌గా హైని హిట్ అయినప్పుడు మార్కెట్‌లో మీరిక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా సో, ఇక్కడ చూడండి. ప్రీవియస్‌గా ఉన్న హైని కంప్లీట్‌గా ఇక్కడ హిట్ అయినప్పుడు, ఇక్కడ నుంచి చూడండి మంచి సప్లై ఏరియా అని కూడా అనొచ్చు. సో, మార్కెట్ ఇక్కడ హైయర్ లోస్ క్రియేట్ చేస్తూ ఈ లెవెల్‌ని హిట్ అయిపోయింది. సో, తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకొక ఎఫ్‌ఈజీ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో, క్యాండ్‌స్టిక్ సైకిల్‌లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్ సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, నేను మార్జినల్ సేఫ్టీ అనేది యూజ్ చేశాను. ఎందుకు అంటే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే బయర్ జోన్ ఉందో, సో, డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. సో, ఆ జోన్‌ని హిట్ అయినప్పుడు బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారక్కడ. సో, అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది నేను మెయింటైన్ చేశాను. సో, ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ కంప్లీట్‌గా ఓటీసీ ట్రాప్ స్ట్రాటజీ అంటే మనకు కోర్స్‌లో నేను ఎఫ్‌ఏజీ స్ట్రాటజీని నేను యాడ్ చేశాను. సో, ఓటీసీ బేస్ పైన ఉంటుంది. సో, ఓవరాల్‌గా మంచి రిజల్ట్ ఉంది దాంతోటి. సో, ఎవరికైతే ఓటీసీలో ప్రాపర్‌గా యాక్యురసీ లేదో వాళ్ళకి హెల్ప్ అవుతది. సో, కొంతమందికి ఓటీసీలో యాక్యురసీ బావుంటది. కొంతమందికి లైవ్ మార్కెట్‌లో యాక్యురసీ అనేది బావుంటది. సో, మనము ఫస్టు ఎలాగో డెమోలో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి, సో, మన నాలెడ్జ్‌ని ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయాల్సిందే. ఎవ్రీడే 1, 2 అవర్స్ లేదా 3 అవర్స్ మనకు వీలైనంత మట్టికి ప్రాక్టీస్ చేస్తే ఎంత ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ కాబట్టి, మనం బ్యాక్ టెస్ట్ చేయాలి. సో, మనకి ఏదైతే కంఫర్టబుల్‌గా ఉందో
బ్యాక్ టెస్ట్ చేయాలి. ప్రైజెక్షన్ లో ఉన్న కాన్సెప్ట్స్‌లో మనకి ఏదైతే కంఫర్టబుల్‌గా ఉందో దాన్ని మనం స్ట్రాటజీ అయినా సరే అది ప్రైజెక్షన్‌కి రిలేటెడ్‌గా ఉండాలి. సో, ఫస్ట్ దాన్ని మాస్టర్ అవ్వాలి. దాని కండిషన్స్‌ని యూజ్ చేస్తూ మీరు ఒక ట్రేడింగ్ జర్నల్ లాగా మెయింటైన్ చేయాలి. అంటే ప్రతీదీ మీరెందుకు ట్రేడ్ చేశారు అనేది ఒక నోట్స్‌లో నోట్ చేసుకొని ఒక ట్రేడింగ్ జర్నల్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో, ఆ విధంగా చేస్తే డెఫినైట్‌లీగా మీకు మంచి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. నేనిక్కడ ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. అది 5 మినిట్స్ క్యాండిల్‌లోనే తీసుకున్నాను. సో, డెఫినైట్‌లీగా ఇది మనకి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతది. మనకి విన్నింగ్‌లో బుక్ అవుతదిది. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రీవియస్‌గా మార్కెట్‌లో చూడొచ్చు. సో, కొంచెం ఇది డీప్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రీవియస్‌గా మార్కెట్‌లో ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, కంప్లీట్‌గా దానికి నేను రీజన్ కూడా చెప్తాను. సో, ఇక్కడ మార్కెట్ కండిషన్ చూడండి. సో, ఇక్కడ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బయర్స్ ఇక్కడ ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ ట్రై చేస్తున్నారు. సో, మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ. సో, బయర్స్ ట్రై చేస్తున్నారు. మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ. సో, ఇక్కడ చూడండి. బయర్స్ ట్రై చేసినప్పుడల్లా కంప్లీట్‌గా మనకిక్కడ ఈ యొక్క ఈ లెవెల్‌ని ఏదైతే జోన్ ఉందో దీన్ని కంప్లీట్‌గా బ్రేక్ చేయలేకపోయారు. సో, తర్వాత మార్కెట్‌లో ఇక్కడ ఫైనల్‌గా బ్రేక్‌ఔట్ అనేది జరిగిపోయింది. సో, మళ్ళీ మార్కెట్‌లో రీటెస్ట్‌మెంట్ అనేది కామను. సో, మనకిక్కడ చూడొచ్చు. స్ట్రక్చర్‌లో చూసినట్టయితే మనకిక్కడ హై అనేది లో అనేది ఇక్కడ ఇంకా కంప్లీట్‌గా క్రియేట్ అవ్వలేదు. సో, మార్కెట్‌లో హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఓవరాల్‌గా మార్కెట్‌లో హయ్యర్ లోని క్రియేట్ చేస్తుంది మార్కెట్‌లో. సో, హయ్యర్ లోస్‌ని క్రియేట్ చేస్తూ మనకిక్కడ ఇండికేషన్ ఇచ్చింది. సో, తర్వాత సెల్లర్స్‌లో వీక్‌నెస్ తర్వాత మనకి మంచి కన్ఫర్మేషన్ స్ట్రాంగ్‌గా ఇక్కడ బయర్స్ వస్తున్నారు. ఇదొక మంచి కన్ఫర్మేషను. సో, నెక్స్ట్ చూసినట్టయితే టార్గెట్‌కి గ్యాప్ ఉంది. సో, ఇక్కడ మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తది కాబట్టి, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను ట్రేడు. సో, మనకు డెఫినైట్‌లీగా ఈ రకంగా అన్నమాట. సో, ఒక ట్రేడ్‌ని తీసుకోవడానికి మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, మనకి మార్కెట్స్‌లో స్ట్రక్చర్‌లో ఉన్న కండిషన్స్ ప్లస్ క్యాండిల్స్టిక్ సైకాలజీలో ఉన్న కండిషన్స్ అన్నీ ఒక ట్రేడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కాబట్టి ఇక్కడ పూర్తి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది ఎవరు చెప్పరు. నేనే కాదు ఎవరు చెప్పరు. సో, కంప్లీట్‌గా మీరు దాన్ని ప్రాక్టీస్ కోసమే యూజ్ చేయండి. దయచేసి రియల్ అకౌంట్‌లో మీరు ట్రై చేయకూడదు. సో, యూట్యూబ్‌లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకిది అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతది. మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను చార్ట్ చేంజ్ చేస్తున్నాను. ఏదైనా కండిషన్ దొరికితే ప్రాపర్ ఎంట్రీ కోసం నేనిక్కడ ట్రేడ్ చేయడానికి చార్ట్ చేంజ్ చేశాను. సో, 5 మినిట్ వెరీ లెంతీ అవుతది కాబట్టి నేను మీకు స్కిప్ చేసి నేను చూపిస్తున్నానన్నమాట. స్కిప్ చేయడానికి రీజన్ అదే. సో, ఇక్కడ మార్కెట్‌లో ఒక ప్రాపర్ ట్రెండ్ తర్వాత ఒక సైడ్ వేస్ అనేది మార్కెట్‌లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ లాంగ్ విక్స్ కూడా ఉన్నాయి. సో, లాంగ్ విక్స్ ఎప్పుడు గాని మనకి అది హెల్తీ మార్కెట్ కాదు. లాంగ్ విక్స్ ఉన్న ఆ యొక్క కండిషన్స్‌లో ఎప్పుడు గాని మీరు ట్రేడ్ చేయకూడదు. సో, లాంగ్ విక్స్‌లో మనం ట్రేడ్ చేయకుండా హెల్తీ మార్కెట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు కండిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి నేను ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ట్రేడ్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో, దానికి 1 మినిట్ అనేది ఉన్నప్పుడు నేను ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే కండిషన్ అనేది మనకిక్కడ ప్రాపర్‌గా ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్ కండిషన్ ఉంది మనకిక్కడ. మనకు స్ట్రక్చర్‌లో కన్ఫర్మేషన్ ఉంది. క్యాండిల్స్టిక్ సైకాలజీలో కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో, ఈ కండిషన్స్ డైరెక్ట్‌గా నేను ట్రేడ్ చేశాను. సో, చూడండి ఇక్కడ మనకిక్కడ చూడొచ్చు. సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసే వాళ్ళకి మెయిన్‌గా ఇది. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయిన లెవెల్స్ మనం డ్రా చేసి ట్రేడ్ చేస్తాము. సో, దానికి 100%గా మనకి ట్రెండీ మార్కెట్‌లో 100% లెవెల్స్ అనేది వర్క్ అవ్వవు. సో, జస్ట్ మనకి ఏదైతే ఆహ్, స్ట్రక్చర్ వైస్‌గా మనం ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క యాక్యురసీ అనేది ఉంటుంది. సో, లెవెల్స్ మాత్రమే మీరు యూజ్ చేస్తే మాత్రం మీకు 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుందన్నమాట. ఇది తెలుసుకోవాలి. సో, ఇది మల్టిపుల్ స్ట్రాటజీస్, మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొజెక్షన్ అర్థం కాకపోతే ఈ స్ట్రాటజీస్‌లో మీరు మాస్టర్ అవ్వచ్చు. నేను చెప్పిన కండిషన్స్‌ని బట్టి మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్‌లీగా యాక్యురసీ అనేది ఉంటుంది. సో, ఎవరైతే రీసెంట్‌గా తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మల్టిపుల్ స్ట్రాటజీస్. సో, వాటిని ప్రతి ఒక్క స్ట్రాటజీని మీరు నోట్ డౌన్ చేసుకోండి. కండిషన్స్‌ని ఫాలో అవ్వండి. విత్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేది ఉంటాయి. సో, ఆ డౌట్స్ విత్ స్క్రీన్‌షాట్ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, స్ట్రాటజీస్‌కి కూడా సపోర్ట్ అనేది ఉంటుంది లైఫ్ టైమ్. సో, కోర్స్ కావాలన్నా గూడా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి.
సో, ఎడ్యుకేషనల్ కంటెంట్ నేనైతే 5 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో నేను గెయిన్ చేసిన ప్రైజ్ యాక్షన్ అన్ని ఎలాంటి కంప్లీట్‌గా మీకు ఫేక్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కాకుండా జెన్యూన్ నాలెడ్జ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూడొచ్చు. సో, కంప్లీట్ జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. సో, ఇక్కడ ఓవరాల్‌గా చూడొచ్చు మనకిది ఆహ్, సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేనిక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్‌లో కొంత సైడ్ వేస్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ సైడ్ వేస్‌ని కంప్లీట్‌గా బ్రేక్‌ఔట్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి మార్కెట్ స్ట్రక్చర్‌లో మనకి మొమెంటం అనేది రివర్సల్ అయిపోయింది. సో, సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్‌గా ఏదైతే ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ హై లెవెల్‌ని అక్కడ హిట్ అవ్వడం జరిగింది. హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో బయర్స్ కంప్లీట్‌గా వీక్‌నెస్ మనకి ఇండికేట్ చేశారు. సో, హిస్టరీలో కూడా సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో, ఆ కన్ఫర్మేషన్‌ని బట్టి నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, డెఫినెట్‌గా ఇది మనకి సెల్ ట్రేడ్‌లో బుక్ అవుతది. సో, లెంతీ ఉండడం వల్ల నేను ఫార్వర్డ్ చేస్తున్నానన్నమాట. ఎందుకంటే 5 మినిట్ క్యాండిల్ కదా! క్లోజ్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో, అలాగే లెంతీ వీడియో అవుతుందని చెప్పేసి నేను మీకు స్కిప్ చేస్తూ చూపిస్తున్నాను. సో, ప్రాపర్‌గా ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, డెఫినైట్‌లీ ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, ఓవర్ ట్రేడింగ్ చేస్తే మనం చేసిన ప్రాఫిట్‌ని కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్‌లో ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. స్ట్రక్చర్‌లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొమెంటమ్ వస్తది. అక్కడ ఉన్న కండిషన్‌ని బట్టి. సో, అట్లాగే సమ్‌టైమ్స్ వెరీ బ్యాడ్ మార్కెట్ మూవ్ అవుతూ వస్తుంది. వాలటిలిటీ మనకి ఇక్కడ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, ఈ కైండ్ ఆఫ్ ఆహ్, ఆహ్, మనం ఖచ్చితంగా గమనించాలి. సో, మార్కెట్‌లో ఎప్పుడు గాని మనకి లైవ్ మార్కెట్‌లో ముఖ్యంగా ఫోరెక్స్‌లో లైవ్ మార్కెట్‌లో పర్సెంటేజ్ అనేది మోస్ట్‌లీ మనకి తక్కువ చూపిస్తుంటది. సో, 70 నుంచి ఉన్నా గూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు మంచి కండిషన్ దొరికినప్పుడు. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది ట్రేడ్ విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అంటే కన్ఫర్మేషన్ ఉంది. మనకి కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మన నాలెడ్జ్ మనం బ్యాక్ టెస్ట్ చేసుంటాం. సో, ప్రాక్టీస్ వల్ల మెయిన్‌గా ఇదే అన్నమాట. మన నాలెడ్జ్‌ని టెస్ట్ చేయడానికి, బ్యాక్ టెస్ట్ చేయడానికి ఈ డెమో అనేది ఉంది. సో, ప్రాక్టీస్ అనేది మంచి మనకి ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ట్రేడింగ్‌లో. ఎందుకంటే దాన్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్. సో, అంత ప్రాపర్‌గా సబ్జెక్ట్‌ని మనకిక్కడ ఏదైతే మార్కెట్‌లో ప్రాక్టికల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ప్రతి ట్రేడ్. సో, మీకొక కాన్ఫిడెన్స్ ఒస్తది. సో, డెమో‌లకి, లైవ్‌కి డెఫినిట్‌గా చేంజెస్ ఉంటాయి. సో, డెమోలో చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ జెప్తున్నారు. డెమోలో మాకు యాక్యురసీ అనేది ఉంటుంది. బట్ రియల్‌కొచ్చేసరికి కొంత ఫియర్ ఉండి లాస్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు సబ్జెక్ట్ ఫాలో అవ్వరు. ఫియర్ అవుతారు. సో, ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు లేదు అంటే, మీరు చాలా తక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌లీగా మీకు అలాంటి ఫియర్ ఉండదు. సో, తక్కువ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీకు ఆహ్, డెవలప్ అవ్వట్లేదు. సో, అందుకోసమే మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో 100% మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో చెప్తాను ఎవ్రీడే. సో, సపోర్ట్ అనేది 100% ఉండాలి కోర్స్‌తో పాటు. మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. సో, ప్రతి డౌట్ సాల్వ్ అయితేనే మీరు ట్రేడింగ్‌లో మీకు ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది కనిపిస్తది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో, మరొక కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో, షేర్ చేయండి. సో, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.